అంటే చాలా కాలంగా ఒక విమర్శ ఉందండి. అంటే నెహ్రూ కాలంలో కాంగ్రెసు, నెహ్రూ తిరుగులేని సెక్యులరిస్ట్‌గా ఉండేవాడు. ఆ తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ స్వామీజీల దగ్గరికెళ్ళటము, ఆ తర్వాత రాజీవ్ గాంధీ ఇప్పుడు అయోధ్య లో ఈ రామ్‌లాలా బొమ్మల్ని పెట్టడం ద్వారా వివాదం తీసుకురావటం, అట్లాగే షాబానో ఇష్యూలో కూడా కొంత మెతక ధోరణితో వ్యవహరించటం. ఇప్పుడు ఈ మధ్యలో ఏదో కొంతకాలం ఈ రాహుల్ గాంధీ కూడా తను జన్యం ధరిస్తానని చెప్పేసేసి తాను కూడా శైవుడని ఈ రకంగా చెప్పడం. అంటే ఒక సాఫ్ట్ హిందుత్వ అంటే ఆ రోజుల్లో ఇప్పుడు ఆయన నెహ్రూ ప్రాక్టీసింగ్ ఆయన మామూలుగా బై బర్త్ ఆయన హిందూ అయినప్పటికి కూడా సెక్యులర్ విలువలకు కట్టుబడి ఒక మోడర్న్ రాజ్యాంగం ద్వారా అంటే ఈ మనుధర్మం ఇప్పుడు వీళ్ళైతే బీజేపీ వాళ్ళు వీళ్ళందరూ ఏమైందంటే మనకి మనుధర్మం ఉండంగా అసలు రాజ్యాంగం ఎందుకు మన సిద్ధాంతం ఉండంగా అదే మనకి ట్రెడిషన్స్ అవే రూల్స్ అవే నడుపుతామని చెప్పుకున్న దాన్ని ఆయన ఆ రోజుల్లో ఆయన ఒక సెక్యులర్ ఫ్యాబ్రిక్ని నిర్మించారు. తర్వాత కాంగ్రెస్లో రకరకాల లీడర్స్ వీళ్ళంతా కొంత బలహీనపడి అంటే రాజకీయాల్లో నిజానికి నేను చెప్పాలంటే ఇప్పుడు ఆ జనతా పార్టీ టైంలో ఈ మిగతా ఎవరైతే సోషలిస్టులు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కలిసి జనసంఘ్ని అక్కడ తీసుకొచ్చారు. అందరూ వెళ్ళిపోయారు. చివరికి బీజేపీ బలపడటానికి అదొక కారణమైంది. ఎమర్జెన్సీ తర్వాత ఏర్పడిన జనతా ప్రభుత్వం మిగతా శక్తులు బలహీనపడటం వల్ల. ఇప్పుడు ఈ బలహీనపడిన కాంగ్రెస్ అని కొంత బలోపేతం అంటే ఐడియాలజికల్గా బలోపేతం చేయడానికి ఒక సెక్యులర్ డెమోక్రటిక్ శక్తిగా చేయడానికి నిన్న ఈయన ప్రసంగం ఉపయోగపడింది అనుకోవాలి. డెఫినెట్గానండి. ఎందుకంటే మతోన్మాదానికి మతోన్మాదమే మందు కాదు. దానికి భిన్నంగా అనివార్యంగా మత సామరస్యమే దానికి మందు అవుతుంది. మతోన్మాదాన్ని మతంతోటే ఎదుర్కోవాలి అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. మీరు చెప్పినట్టుగా ఇదో క్రమం మనకు కనిపిస్తుంది. నీరు అంత బలంగా ఇందిరాగాంధీ ఉండలేకపోయింది. సాధ్యం కాల. ముఖ్యంగా ఎమర్జెన్సీ తర్వాత రెండోసారి ఆమె అధికారంకి వచ్చినప్పుడు మతాన్ని పూసుకునే ప్రయత్నం చేసింది. ఇందిరాగాంధీ హత్య తర్వాత ఢిల్లీలో సిక్కుల మీద ఊచకోత జరిగింది. నెహ్రూ కన్నా ఎక్కువ మెజారిటీ రాహుల్ గాంధీకి వచ్చింది. అది భారతదేశ చరిత్రలో ఎవరికి రానంత మెజారిటీ ఇప్పటివరకు ఆయనదే రికార్డు. రాజీవ్ గాంధీకి. రాజీవ్ గాంధీ. ఆయన ఏమనుకున్నాడంటే మతాన్ని దగ్గర తీసుకుంటే బాగుపడతామేమో అనుకుని ముస్లింకి కొన్ని రాయితీలు ఇచ్చాడు. అయోధ్యలో వెళ్ళి రామ్‌లాలాని పెట్టేటువంటి అవకాశం ద్వారాలు ఓపెన్ చేశాడు. అది మాత్రమే కాకుండా 1989 లోక్‌సభ ఎన్నికల్ని అయోధ్య నుండి మొదలుపెట్టాడు. సో మతాన్ని వాడుకొని ప్రయత్నం చేశాడు. దానికి భిన్నంగా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ నడిచిన బాటకి భిన్నంగా మళ్ళా నెహ్రూ లాంటి వాడిని ముందుకు తీసుకొచ్చిన ప్రయత్నం రాహుల్ గాంధీ నేను సక్సెస్ఫుల్‌గా చేశాడు. ఈ నెహ్రూ వర్సెస్ మోడీ స్టైల్‌కి మధ్యన ఒక అంటే మోడీ కూడా వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన నెహ్రూ ప్లేస్ని తను ఆక్రమించాలని చరిత్రలో ప్రతిసారి నెహ్రూ మీదే దాడి చేయటము ఆ రోజుల్లో తీసుకున్న చర్యలు వాటి మీద దాడి చేయటం ప్రారంభించారు. నెహ్రూ ఒక ఇమేజ్ని బలహీనపరచడానికి అట్లాగా నెహ్రూ మ్యూజియంను కూడా ఆయన ప్రధానమంత్రుల మ్యూజియం కింద మార్చడం ఇవన్నీ చేశారు. ఇప్పుడు దానికి ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ మోడీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా మహాత్మా గాంధీని పక్క తెప్పించి గాడ్సే గొప్పవాడని చెప్పడం. గాడ్సే అని వాడు వీరుడు అనుకుంటారు వాళ్ళు. భగత్ సింగ్ ఎలాగ అనుకుంటాం మనంతా కూడా గాడ్సేని అలాగే అనుకుంటారు. ఆ గాడ్సేని పోగొట్టడం అంటే గాంధీని తప్పించడం అని అర్థం. ఈ నష్టాలంటి కారుకుడు గాంధీ అనుకుంటారు. ఈ నష్టాలంటి కారుకుడు నెహ్రూ అని అనుకుంటారు. సో వాళ్ళిద్దరి మీద ఎప్పుడు కూడా దాడి చేస్తూనే ఉంటారు. ఎంతవరకు వెళ్ళిపోయిందంటే నెహ్రూ అసలు హిందువే కాదు, ముస్లిము, గాంధీ కూడా ముస్లిమే అన్నంత వరకు సోషల్ మీడియాలో ఆర్ఎస్ఎస్ తాలూకు వాళ్ళందరూ కూడాను యూట్యూబర్స్ అందరూ కూడా ప్రచారం చేస్తుంటారు. చాలా పెద్ద చర్చ చేస్తూనే ఉంటారు. బయట కూడా కొంతమంది ఒకళ్ళిద్దరు ఎంపీలు కూడాను ఆ భాష నెహ్రూ మీద, గాంధీ మీద మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ మతాన్ని అవసరాన్ని మించి వాడటం వల్ల ఒక వెగట్టు వచ్చింది మోడీ మీద. మోడీ ఈసారి ప్రచారంలో పెద్ద మాట అన్నాడు, గమనించి ఉంటారు మీరు కూడాను. రాహుల్ గాంధీ మధ్యన ఆదాని గురించే మాట్లాడుతున్నాడు కానీ అంబానీ గురించి మాట్లాడడం లేదు. దాల్ మే కుచ్ కాలా హై అన్నాడు. ఏంటి ఆ మాటకు అర్థం ఏంటి అంటే ఇంతకాలంగా మోడీని ప్రమోట్ చేస్తూ వచ్చినటువంటి కార్పొరేట్ సెక్టార్లో కూడా ఒక డివిజన్ ఆఫ్ ఒపీనియన్ వచ్చిందని అర్థం. ఆ విషయం మోడీ కూడా అర్థమైంది.
అదండి. ఇంకా అదాని నా పక్కనే ఉన్నాడు గానీ, అంబానీ నా పక్కన ఉండకపోవచ్చు. అతను రాహుల్ గాంధీ కోసం పనిచేయవచ్చు అని మోడీయే చెప్పాడాయన. అదండి. शहज़ादे आजकल अंबानी का बात नहीं बोल रहे हैं दाल में कुछ काला है అంటే అర్థం ఏంటిది? అంటే వాళ్ళు కూడా ఇతన్ని ఈ మోడీని ప్రమోట్ చేసినటువంటి కార్పొరేట్‌లో కూడా ఇతను మరింతగా ముందుకెళ్ళిపోతే ఈ పద్ధతుల్లో మతోన్మాదిగా మనకే ప్రాబ్లమ్. ఎందుకంటే ఉదాహరణ చెప్తాం మీకు. ఈ కర్ణాటక ఎన్నికల ముందు బెంగుళూరు సిటీలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఒక పిలుపిచ్చారు. అదేంటంటే బెంగుళూరు సిటీలో పూలు అమ్మేటువంటి వాళ్ళందరూ కూడాను ముస్లిం. అక్కడే కాదు చాలా చోట్ల పూల వ్యాపారులు ముస్లిమ్స్ ఉంటారు. ఆ పూలు కొనొద్దు, ఆ పూలతోటి పూజలు చేయవద్దు, అది ముస్లింలు అమ్మేటువంటి పూలు అని చెప్పేసి పిలిపించారు. దాంతోటి బెంగుళూరు సిటీలో ఆ పూల దుకాణాలు మూతపడిపోయింది. మూతపడిపోతే ఏమైంది? బెంగుళూరుకి 100 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి పూల తోటల్లో అంటే రైతులు అక్కడ పూల రైతులు మీద వచ్చి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా ధర్నా చేశారు. దాంతో అయ్యో తప్పైపోయిందని చెప్పి విత్డ్రా చేసుకో. ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? మార్కెట్ బాగా లేకపోతే హిందువులే నష్టపోతారు. మార్కెట్లో ఉత్సాహం ఉంటే అమ్మకాలు పెరుగుతాయి. అమ్మకాలు పెరిగితే పెట్టుబడిదారులకి లాభాలు వస్తాయి, కార్పొరేట్ కంపెనీ లాభాలు వస్తాయి. మార్కెట్ హ్యాపీగా లేకపోతే, కొనుగోలు ఉత్సాహం లేకపోతే నష్టం ఎవరికి? కార్పొరేట్లకి. అప్పుడు వాళ్ళు మోడీని విమర్శిస్తున్నారు. అదే జరిగింది గత ఎన్నికల్లో. కార్పొరేట్లలో ఒక విభజన వచ్చింది. మీరు గమనించినట్టు ఇంకో అంశం ఏంటంటే రైతుల ఆందోళన సమయంలోనే రాహుల్ బజాజ్, టాటా లాంటి వాళ్ళు దాని మీద కాస్త వ్యతిరేకంగా రైతులకు అనుకూలంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సరే, రాహుల్ బజాజ్ ఎక్కువ కాలం బతకలే, ఆ తర్వాత ఆయన చనిపోయాడు. టాటా ఎయిర్ ఇండియా తీసుకొని, అలాగే అక్కడ ఉన్నటువంటి జాగ్వార్ అవి తీసుకొని లండన్లో ఫ్యాక్టరీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.